హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. ఈరోజైతే నేను లంచ్కి పొటాటో అండ్ బర్బాటీ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే పొటాటోస్ బర్బాటీస్ ఉప్పు అవి ఏమీ వేయకుండా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ మీద మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత అందులో వాము నువ్వులు వేయండి. నేను ఏ కర్రీ చేసినా కంపల్సరీ వాము నువ్వులు వేస్తాను, హెల్త్కి మంచిదని. అవి వేసినప్పుడే ఆనియన్స్ మిర్చి కూడా వేసేయండి. ఆనియన్స్ అయితే నేను పొడవుగా కోసాను. పొటాటో కర్రీకి పొడవుగా కోస్తే బాగుంటాయి ఆనియన్స్, చీరుకులు అంటారు కదా, అవి అలా పొడవుగా కోసాను. ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత మీరు ముందు ఉడకబెట్టారు కదా పొటాటోస్ బర్బాటీ, అవి వేసేయండి. అవి వేసేసి మీకు టేస్ట్కి సరిపడా మీరు ఎంత తినగలుగుతారో అంత ఉప్పు కారం కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపితే మొత్తం పొటాటోస్కి బర్బాటీకి పడుతుంది ఉప్పు కారం. అలా బాగా కలుపుకొని ఒకసారి పైన మూత పెట్టేసి మగ్గనివ్వండి ఒక 2 సెకండ్స్. బాగా మగ్గితే మొత్తం ఉప్పు కారం అవన్నీ పట్టేస్తాయి బాగా పొటాటోస్కి బర్బాటీకి. అలా కాసేపు మగ్గబెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ క్యాప్ తీసి చూడండి. చూసిన తర్వాత తెలుస్తుంది మీకు వాటికి బాగా పట్టిందని. అప్పుడు దానికి సరిపడా వాటర్ పోసుకోండి. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, ఎందుకంటే బర్బాటీ యాడ్ చేసాం కదా. బర్బాటీ యాడ్ చేసిన మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే చప్పగా అనిపిస్తుంది కూర. కొద్దిగానే వాటర్ వేసుకోండి. అదే మీరు బర్బాటీ వేయకుండా ఓన్లీ పొటాటో ఒక్కటి చేస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడు గ్రేవీ ఉంటే బాగుంటుంది. మనం బర్బాటీ యాడ్ చేసాం కాబట్టి వాటర్ ఎక్కువ వేయకుండా లైట్గా వేస్తేనే బాగుంటుంది. కొంచెం నేను చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో చూడండి. అంత వాటరే వేసుకోండి. వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలిపేయండి. కలిపేసి ఒకసారి మళ్ళీ పైన మూత పెట్టేసి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వండి. ఉడికితే బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు, కర్రీ చూస్తేనే బాగా కనిపిస్తుంది కదా. ఇదైతే ఉడికేటప్పుడే ఇల్లంతా మంచి వాసన వచ్చేసింది. అప్పటికి నేను మసాలా కూడా వేయలేదు. చూస్తున్నారు కదా పైకి ఆయిల్ ఎలా వచ్చిందో. అలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడకబెట్టండి. దగ్గరికి అయిపోతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా దగ్గరికి అయిపోయాక మసాలా యాడ్ చేసుకోండి. మసాలా ఏమేమి వేసానంటే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, గసగసాలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసాను. ఆ మసాలా వేసాను, చాలా ఎక్సలెంట్గా ఉంది కూర. మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి దగ్గరికంటే అవనివ్వండి. లాస్ట్లో నేను చిన్న గిన్నెతో వాటర్ పోసాను కదా, అవి ఏంటంటే కొంచెం గిన్నెలో మసాలా లైట్గా ఉందని లైట్గా వాటర్ పోసి అందులో వేసాను. అది కూర మట్టికి బాగా దగ్గరికి అవనివ్వాలి ఒక 2 సెకండ్స్. బాగా దగ్గరికి అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది కూర. అంతే, ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఇలా బర్బాటీ పొటాటో కర్రీ కాంబినేషన్ ఎప్పుడైనా చేశారా? చేస్తే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బర్బాటీతో అయితే అసలు ఇంకెన్ని రకాలుగా వండుకోవచ్చో కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, నేను ఇలా రెసిపీస్ చేసి పెట్టాలా వద్దా అన్నది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. యాక్చువల్గా అయితే నేను అంత ఎక్స్పర్ట్ని అయితే ఏం కాదు, కానీ ఏదో నాకు వచ్చినట్టుగా చేసి పెట్టాను. కర్రీ అయితే బాగుంది. నేను ఇంకా కారం తక్కువ వేసాను, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కదా కారం ఎక్కువ తింటే అని. నేను ఏ కర్రీ చేసిన ఉప్పు కారం ఇవన్నీ తక్కువే వేస్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, కారం అవి ఎక్కువ వేసి మసాలాలు వేస్తే బాగుంటాయి, కానీ ముందు మనం మన హెల్త్ చూసుకోవాలి కదా. ఇదైతే నా లంచ్ రెసిపీ. ఆ రోజు నేను ఈవినింగ్కి ఇంకా సూప్తో ఎండ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.